10,000 రూపాయలు సెల్లో పోయింది, పిల్ల పోయింది. దగ్గర పడే బాల్ గడు ఎడుతున్నాడు, అది పడక నేను ఎడుతున్నాను. యదవ జీవితం. ముందే నీ ఫిగా తీసుకురా. ఏంటో అంత ఫస్ట్ వెళ్ళిపోతుంది. పోతే పోనే యదవ ఫోజ్ కొడుతుందా. పక్కనే ఉండి దాన్ని ఏం పేకలేకపోతున్నావు రా. అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియట్లేదురా. ఓ పని చేద్దామా, దాని పక్క నుంచే పోనిస్తాను. టక్మెంట్ టచ్ చేయి. ఏం అనలేదు అనుకో, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు. ఒకవేళ అది లాక్ కొట్టింది అనుకో, ఇక్కడితో వదిలే. నువ్వు చెయ్యి రెడీగా ఉండు, ఎందుకైనా మంచిది. మళ్ళీ మిస్ అయిపోతాం. కొంచెం భయంగా ఉన్నా నేను రెడీరా. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. నన్ను కొట్టమని చెప్పి నువ్వు కొట్టేవింట్రా. అయిపోయింది 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 ఆగిపోయింది. నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది. దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి. ఎక్సలెంట్. ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా ఎక్స్పెక్ట్ చేశాను రా. నువ్వే ఏంటవని రాసావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నేను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ళ మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు. రే నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసాయి. ఎరా భయపడుతున్నావు కదా. ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా. ఏంటి సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు? నేను చెప్పాను భయపడుతున్నా అని. మీరే చెప్పారు కదా సార్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. Wow. Sit down, sit down. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is middle age. 30 plus. ఇక్కడ ఈ టీనేజ్లో ఏదైనా చేసేయగలం, ఏమైనా సాధించగలం. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్నీ మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. I already told you, compromise. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం. ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు. జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలరు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. రే బాలుగే, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీ వాడు తెగ టెన్షన్ పడిపోయాడు రా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా. డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని?
లవ్ లో పెడితే అంతేనా కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికి అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. ఏయ్ మనకు తెలుసా అది మనకు పడిపోయిందని. అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా? నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయన మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు. ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. ఓసే సుధా, పాలు అయిపోయి వెళ్ళి గ్యాస్ కట్టేసిరా. రాగ సుధా, నువ్వు లంగా వణి వేసుకో, అప్పుడు పిలుస్తాను. వెళ్ళు. అందరు నాకే చెప్తారు. తల కొబ్బరి నేను పెట్టించుకోరా అనంటే వినవు. ఇప్పుడు చూడు, 2 సార్లు అంటినా ఊరికి పోయేటట్లేదు. ఈరోజు శివరాత్రి. తలంటుకుని స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచి చదువు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పెళ్ళం వస్తుంది. అవునరా, ఎక్కడుందో తెలియదు కానీ నాకు మళ్ళీ పెద్ద కళ్ళు, పెద్ద చుట్టూ అమ్మాయినే వెతుకుతాం. అమ్మా ఇందాకేమన్నా 2 సార్లు అంటావా? 4 సార్లు అనుకో. అంటుతాను. ఒక్కొక్కసారి కయ్యమంటావు, ఒక్కొక్కసారి అమ్మ అంటావు. సరిగ్గా పట్టు. నీకు ఉత్తరం వచ్చిందిరా. నాకా? నేను తప్ప వీడికి ఎవరు రాస్తారు? అదే స్వప్న, ఏదో స్వప్న డాటర్ ఆఫ్ కాశీ విశ్వనాథం, హౌస్ నంబర్ 132, పంతులు గారు మేడ, గాజువాత్ర. కళ్ళు తెరవకని ఎన్నిసార్లు చెప్పాను రా. ఏంటి కళ్ళు తెరిసేసాడా? సరిగా పట్టు. సరే నేనే చదువుతానులే. స్వప్నేనా? ఇది నా లెటర్ మావయ్య. వాడిదైతే నీదంటావేంటి? అయ్యో మావయ్య, మేము ముగ్గురు 10th లో క్లాస్మేట్స్. ఖచ్చితంగా నాకే రాసుంటుంది. ఏ, అది వాడి పేరు మీద వచ్చిందే. ఎరా మంట తగ్గిందా? నా కోసం ఎదురు చూస్తున్న నీకు ప్రపంచంలో ఇంత ఆనందంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. ఒక్క లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా అని అడిగా. ఈ ఒక్క లవ్ లెటర్ చాలదా మన ఇద్దరం కలుసుకోవాలంటే? నీ కోసం ఎదురు చూస్తున్నా నేను. ఏంట్రియా రత్త మరకలా? అరే దైద్యుడా అవి ముద్దులురా. రాగారావు రారా. ఒరేయ్ ఆగురా, ఎక్కడికి రేగేసుకుని వెళ్ళిపోతున్నావు? అక్కడ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. ఆల్రెడీ ఆ అమ్మాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. నువ్వు వెళ్ళి వాటిని ఇంకా పెద్దగా చేస్తావరా? నా తెలియ అడుగుతాను, ఈ అందమైన అమ్మాయిలంతా ఉప్మాగాలికే పుడతారేంట్రా? ఐడియా! ఇలా ఒక ఫోన్ తీసుకొని అబ్బాయి కాకుండా ఎవరైనా ఒక అమ్మాయి స్వప్న ఫ్రెండ్కి వెళ్తే ఫుల్ సిగ్నల్. ఇదిగో ఎలాగైనా బయటికి తీసుకురా. కుదరకపోతే ఫోన్లో మాట్లాడించు. ఓకేనా? వెళ్ళు. సుధాయ్ జాగ్రత్త, నీకోసం ఇక్కడ ఒకడు ఉన్నాడని మర్చిపోకు. లే, అసలు నా టెన్షన్ నేనుంటే. మాకు లేదని టెన్షన్, అయినా మేము ధైర్యంగా పంపించట్లేదా? తీసుకో. ఏయ్, నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు. సరే. మా ఏరియాలో ఆడలే కదా నెంబర్ 1 ఫ్యామిలీ. మీరు నెంబర్ 1 కదండి, అందుకే నెంబర్ 1 సంబంధం వచ్చిందండి. బాగా చెప్పాడు అతడు. ఎంతకీ నేను చెప్పొచ్చేది స్వప్న. అంకుల్ వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు. ఈడే ఉంటాడు. అంకుల్ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేను సిందర్ భూని, స్వప్న స్కూల్ మేట్ ని. పైన అంకుల్. ఇది ఎలాగా గుర్తుపట్టలేదు గాని ఎవరమ్మాయమ్మా నువ్వు? అయ్యో అంకుల్, స్వామినాయుడు గారు లేరు, వాళ్ళ అమ్మాయిని నేను. ఆంటీ గుడికి వస్తుంటారే, ఆ పక్కనే మా ఇల్లు. ఏది సింధియా కాలనీలోనా? ఆగుడే బావా. అయ్య బాబాయ్, ఈ కాలనీలో మనకు తెలియని స్వామినాయుడు ఎవడరా? అది ఎంత పని బావా, ఈ సెల్ ఉంది ఎందుకు? ఏ చెప్పమ్మా, మీ నాన్న నెంబర్ ఎంత? 9392118989. 9392 9392. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా? ఏం లేదు అంకుల్, నేనేమో ఎంసెట్, కేసెట్, ఎయిమ్స్, జిప్మార్, ఎఫ్ఎంసీ, సిఎంసీ, బిహెచ్కి ఎగ్జామ్స్ రాస్తున్నానా. మా నాన్నగారేమో మినిమం 20 గంటలు చదువుకుంటే గానీ ఒప్పుకోరు అంకుల్. అన్నట్టు స్వప్న ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుందా లేదా కేసెట్ రాస్తుందా? మా నాన్నగారు మాత్రం ఎయిమ్స్ మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయమన్నారు అంకుల్. ఎంసెట్ అయితే లోకల్ కదా అంకుల్. అవును, స్వప్న ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతుంది అంకుల్? అయ్య బాబాయ్ తెగ వాగేస్తుందిరా.
మేడ మీద ఉంది వెళ్ళమ్మా. అలాగే అంకుల్. ఈ అమ్మాయి వరుస వస్తుంటాడండి. అయ్యి బాబాయ్ మనం చదువుకోకుండా చాలా మంచి పని చేసి అనిపిస్తుందండి. ఇదిగో అమ్మాయి ఇలాగ కొంప తీసి మన కామెంట్ నచ్చిందేమో ఫీల్ అయిపోద్ది పాప. సెల్ ఫోన్ ఏంటి కొత్త మోడలా? అబ్బాయి నోకియా పాత మోడల్ అంకుల్. అబ్బే నాకు పాత మోడల్ అంటే చాలా ఇష్టం. ఎలాగి మా నాన్నగారు గంటకోసారి ఫోన్ చేస్తారు అంకుల్. రోజుకి 20 గంటలు చదివించే మహానుభావుడితో నేను మాట్లాడొద్దా? ఇలాగమ్మా నువ్వు వెళ్ళు, నిదానంగా వెళ్ళమ్మా. మెట్లు కొత్త ఎత్తుగా ఉంటాయి, పడిపోగలవు. ఏంటి దత్తులు ఇందాక మనం మాట్లాడతాం. వాళ్ళ నెంబర్ 1 ఫ్యామిలీ. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే స్వప్న 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 ఎవరు ఈ విండో నుంచి చూస్తే బస్ స్టాప్ కనపడుతుందా? లేదే. పోనీ ఆ విండో ఇక్కడ, పోనీ టెర్రస్ నుంచి అయినా కనపడుతుందా? టెర్రస్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి? ఎవరు నువ్వు? అయ్యో ప్రపంచంలో ఇంత దారుణంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. బాలు ఫ్రెండ్ని. బాలు ఫ్రెండా? బాలు ఎక్కడా? అరే ఇంతకి టెన్షన్ ఇడికా ఆడికా? ఇద్దరికి. ఏంట్రా ఇంకా తీసుకురాలేదు? ఏమో. ఫోన్ కూడా చేయలేదు. పోనీ మనమే ట్రై చేద్దాం. అరే ఎందుకురా? పోరా. ఏంటి తొందర? ఇక్కడ మనకెంత టెన్షన్ గా ఉంటే దానికి ఇంకెంత టెన్షన్ గా ఉంటది. అందుకనే రా ఎదవ టెన్షన్ ఏమీ లేకుండా దేనికైనా బీట్ ఎత్తే అది పడిపోయి వాళ్ళ బాబు ఒప్పేసుకుని 2 ఎకరాల పొలం 2 లక్షలు క్యాష్ ఇచ్చి ఏరేదండి చూడరా. అక్కడ పోతాను నేను. అరే కాదాం ఎదవ ఫిలాసఫీ లాపు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరిని ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిలు బాబులు. అది అన్నమాట సంగతి. రేయ్ బావా ఆ పిల్ల ఏంట్రా ఇంకా దిగలేదు. ఏంటి మర్చిపోతే అట్రాక్షన్, మర్చిపోకపోతే లవ్వా? లవ్వో అట్రాక్షనో నాకు తెలీదు, కానీ నాకు బాలు కావాలనిపిస్తుంది. బా మరీ ఈ వయసులో పెళ్ళంటే ఎందుకైనా మంచిది. పోనీ అక్కతో కూడా మాట చెప్దాం బా. 7 సేవలే మనకు కావాలనుకున్న 2 సమయాలు దొరుకుతాయిరా. ఇప్పుడు మీరు చెప్పేది నెంబర్ 1 సంబంధంలో ఉంది. వాళ్ళకి మనం తూగుతాం అంటారా? మనం సెట్ చేస్తాం కదండి. మనం ఎంత చెప్తే అంతే కదండి. అలాగే. అంకుల్ ఫోన్. ఏంటమ్మా వచ్చేటప్పుడు వచ్చ చేతులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు మోసుకెళ్తున్నావు? అంకుల్ స్వప్న దగ్గర చాలా మెటీరియల్ ఉంది, చదివిచ్చేద్దామని తీసుకెళ్తున్నాను. దా స్వప్న సెండ్ ఆఫ్ ఎత్తు. సెండ్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు కదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్ తో కూడా బయటికి వెళ్ళకుండా చదివిస్తున్నారంటేనమ్మా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాల్సమా? ఎగ్జామ్సా? అదేంటి అంకుల్ ఎగ్జామ్ రాయట్లేదని చెప్పింది, మీరే వద్దన్నారంట కదా? అదేంటండి ఎగ్జామ్స్ అయిపోవడం ఏంటండి? ఏమైనా ప్రాబ్లం అండి? సెపరేట్ అండి? అబ్బే ఎందుకు రాయట్లేదండి, రాస్తుంది. ఏ బావా రాయిస్తున్నాం కదా. ఎందుకు రాయట్లేదు? రాస్తుంది. రాత్రి బాగుంటుందండి. ఓకే అంకుల్, ఆల్ ది బెస్ట్ స్వప్న. ఇదిగో అమ్మాయి ఇలాగా. రేయ్ ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఇంటి దగ్గర చేపెట్టరారా? అయ్యయ్యో పర్వాలేదు అంకుల్, నేను వెళ్ళిపోతాను. ఏయ్ నువ్వు వెళ్ళరా. సరే అంకుల్ పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదమ్మా, అదేంటిది? వెళ్ళు వెళ్ళమ్మా. అయ్యో అరే వస్తుందిరా. అరే కూడా ఎవడో వస్తున్నాడు రా. బండి కూడా ఎక్కించుకుంటున్నాడు రా. కాంపిటీషన్ దొరికిపోయింది అయింది. ఈ జన్మలో మీకు నాకు సంబంధం లేదురా. హలో టమాటాలు కేజీ ఎంత? చెప్పను. పోనీ బెండకాయలు ఎంత? చెప్పను. 2 నిమిషాలు కాపరేట్ చేయరా. 2 నిమిషాలు కాపరేట్ చేయి. ఎవరే వచ్చేస్తున్నారేంట్రా? ఎవడికి తెలుసా? 8 6 6 దీని అమ్మ ఏబీసీ లేని చదవడానికి వచ్చిపోతున్నారా బాబు? ఆపండి అంకుల్, ఆపండి. ఇక్కడే ఆపండి. ఎందుకు? అన్నయ్య అన్నయ్య నిన్నే అన్నయ్య. తను మా అన్నయ్య అంకుల్, నేను తనతో వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అంకుల్. చీని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐ లవ్ యూ అని ఉన్నట్టుని అన్నయ్య అంటదా? అలా ఏమనుకుంటుంది ఇదా కొండ సిపిర్లో ముగ్గుని దానికి ఎంత మొక్క ఇదినా?
అది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఉన్నాను మర్చిపోకన్నావుగా తీరిందా అలా రోజులుంటే బాబు ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఇలా అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చదువు ఎంసెటో ఓ సుఖం లేదు శాంతి లేదు. బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీ చంపేస్తాడు, ఆ ప్రిన్సిపల్ గారికి ఏమో బోర్డే అందదు, ఓ ఎగిరెగిరి మరీ చెప్పేస్తాడు. గురువారం కదా బతికిపోయాం. మౌన వ్రతం ముందు ఊరిపే ప్రిన్సెస్ రౌండ్స్కి వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయింట్రా బాబు. సార్ 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 అమ్మ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. My dear students, stand up on the bench. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. I said stand up on the bench. Please. ఎప్పుడు రొటీన్గా ఒకే బెంచ్ మీద కూర్చొని ఒకే ప్లేస్ నుంచి ఇదే బ్లాక్ బోర్డ్ని ఇదే క్లాస్ రూమ్ని చూడడానికి ఇప్పుడు ఇలా చూడడానికి తేడా మీకు కనబడుతుంది కదా. జీవితాన్ని కూడా అంతే. రొటీన్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. సిడా హే, నువ్వు నించోలేదే? నాకు ఆల్రెడీ డిఫరెంట్గా కనిపించింది కదా సార్. గుడ్. కీప్ ఇట్ అప్. ఐ ఆల్వేస్ మీట్ ఎ రైట్ పర్సన్ లైక్ యూ. నేను మీకు ఫిజిక్స్ చెప్పడానికని వచ్చారు. ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ సైన్సెస్. ఇందాక మీరు బెంచ్ ఎక్కినప్పుడు గమనించే ఉండుంటారు, ఏ ఇద్దరు ఒకే వస్తువుని ఒకేలా చూడలేరు. ఒకరి దృష్టిలో రైట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో లెఫ్ట్. ఈ అమ్మాయికి నచ్చింది ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఇలా అన్నీ ఒకదాంతో మరోటి పోల్చుకోవడం, కంపారిజన్స్. అదే ల్యాబ్లోనైనా లైఫ్లోనైనా. దట్ ఈస్ ఫిజిక్స్. అలాంటి ఫిజిక్స్, ఐ మీన్ లైఫ్, ఈ 200 పేజీల పుస్తకంలో ఉందంటే నో వే, ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఫిజిక్స్ అంటే ఇది మాకు అర్థమైంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ పుస్తకంతో మీకు పని లేదు. అతిశయోక్తి అనుకోకపోతే దీన్ని మీరు చించేసేయచ్చు కూడా. రే ఊపించాలే పెట్టే. ఆహా, కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదరా. ఈ వాసన కాదు కానీ రిజల్ట్ వచ్చాక చూపిస్తాడు మీ బాబు అసలు ఈయన వాసన. అప్పుడు తీరిక వచ్చేది కానీ పని చూసుకో. స్టాప్. అరే మమ్మ, నువ్వు చెప్పే, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేయాలనుకుంటున్నావు? అబ్బో క్వాలిటీస్. నాన్నగారు చెప్పారు, బుగ్గు మేసట్లున్నాడు ఎంత పనికి మాల మీదైనా పర్వాలేదంట, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతాడంట. నేను ఎలాంటివానే చూసుకుంటాను. రేపంతా లైన్ వేసుకోవచ్చు, నన్ను తీసుకుపోరా. ఎవరు అదా? దాన్ని ఏం చేసుకోవాలి? ఎవరు కూడా వేసుకోరా. ఇప్పుడు ఆగాగు, నువ్వు చెప్పే. నాకు బైక్ ని బాగా డ్రైవ్ చేసేవాడంటే ఇష్టం. ఎందుకంటే బైక్ ని బాగా కంట్రోల్ చేసేవాడే లైఫ్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తాడంట. నో స్పీడ్ బ్రేకర్స్. చూడరా, 2 రోజుల్లో దాన్ని బైక్ మీద ఎక్కించుకొని రింగ్ ఎంచేస్తాను. నాకు లావు ఉన్నోడు కావాలి, హే తక్కువ ఉన్నోడు కావాలి. నాకు స్పెట్స్ ఉండేవాడు కావాలి. నాకు చెవు పోగున్నవాడు కావాలి. నాకు హెయిర్ ఎక్కువ ఉన్నవాడు కావాలి. ఆగండి, ఇప్పుడు నువ్వు చెప్పే స్వప్న. నాకు
నాకు హెయిర్ స్టైల్ వచ్చి కాదు డ్రెస్సింగ్ వచ్చి ఏమో నేను చెప్పలేనే. ఎందుకు చెప్పలేవు? మేము చెప్పాం కదా. చెప్పు మామ. నాకు కొంచెం కష్టం కదా.